హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేయాలో చూపించేస్తానండి. ఇప్పుడు సింపుల్గా నెయ్యి కూడా చాలా రకాలుగా తయారు చేస్తారండి. అందులో నేను ఫాలో అయ్యే పద్ధతి మీకు నచ్చితే ఒకవేళ ట్రై చేస్తారని చూపిస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే పెరుగు తోడు పెట్టేసి పైన మేగడ తీసి చాలా డేస్ తర్వాత ఒకసారి 1 వీక్ 1 మంత్కు అలా చేస్తారు. అలా కన్నా ది బెస్ట్ ఏంటంటే ఇలాగా అంతగా స్మెల్ రాదు కూడా. డైలీ మజ్జిగ చేసి పెరుగు చేసి అలా చేయడం నేనైతే చేయనండి. ఎందుకంటే పిల్లలకి పాలు కాయడం వల్ల పైన తొరక అనేది ఉండిపోద్ది, వేస్ట్గా పాడేయడం ఎందుకని. అంటే వీక్లీ వన్స్ ఈ తొరక అనేది పక్కన పెట్టుకోవాలండి. పాలు మేగడ పైన ఉంటుంది కదండి, ఆ మేగడ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎప్పుడైతే అప్పుడు. అలా 1 వీక్ అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాగా ఆ 1 వీక్ది ఒక దాంట్లో వేసేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఒకరోజు ఏం చేయాలంటే కొంచెం హాట్ వాటర్ బాగా దాన్ని విస్కర్తో అయినా పర్వాలేదు, స్పూన్ ఏదో తీసుకుని దాన్ని బాగా బ్లెండింగ్ చేసుకుని దాంట్లో హాట్ వాటర్ వేసి ఒక పెరుగు చుక్కేసి తోడు పెట్టేసుకుంటే మనకి 1 వీక్ అండి ఇది. ఇప్పుడు చూసారు కానీ నేను 1 వీక్కే అది ఓన్లీ మజ్జిగ వస్తుంది, 1 వీక్కే వెన్న వస్తుందండి. అలా 2 వీక్స్ అయిన తర్వాత మనం నెయ్యి కాసుకోవాలి. 1 వీక్ అయిన తర్వాత ఏం చేయాలంటే అది టైట్గా అయిపోతుంది. ఈవినింగ్కి అలా మనం పెరిగేసుకున్న తర్వాత పెరుగులా తోడిపోద్దండి. దాన్ని మనం మజ్జిగ కావంతా చిలుక్కోవాలి. నాకన్నా ముందు మా పిల్లడే చిలికేస్తున్నారు, చూసారు కదండి. ఊరుకోడు వాడు, ఇంటికాడ చూసి అలవాటు అయిపోయింది. ముందు వీక్లో నెయ్యి వెన్నపూస ఉంటుంది కదండి, అది దీపులో పెట్టేసుకోండి, బాగా పాడవకుండా ఉంటుంది. ఆ 2 కలిపి ఒకసారే పొయ్యి మీద పెట్టుకుని నెయ్యి ఇలా ఈ కలర్ వచ్చేదాకా మరగపెట్టేసుకోండి. ఎంతో రుచికరమైన బయట చెప్పే పూసగా ఉండే జిఆర్టీ నెయ్యి అని వాళ్ళు చెప్తారు, కానీ ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసుకోండి. చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది మనకి. ప్లీజ్ సబ్స్క్రైబ్.